ఈవినింగ్ బాగా చల్లగా ఉందని చెప్పేసి మా వారు వచ్చేసరికి పకోడీ చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నానండి. లోపు నేను ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకునేసరికి మా వారు వచ్చేసారు. అందులోకి సరిపడా శనగపిండి వేసేసుకొని, ఉల్లిపాయలు చాలా రేటు ఉన్నాయండి, అందుకే కొంచెంగా వేసేసుకున్నాను. 70 రూపీస్ అంట ఉల్లిపాయలు, అందుకని కొంచెం తక్కువగా ఉంటే ఎక్కువగా వేసుకుంటే ఆనియన్ పకోడా బాగుంటుందండి. అందులోనే కరివేపాకు, తర్వాత ఉప్పు వేసేసి తర్వాత ఇంకా దాన్ని బాగా కలిపేసుకోండి. మామూలుగా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ కాకుండా ఇది కొంచెం మెత్తగా ఉంటుందండి, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుందండి. ఇలాగ వేసాను. కొంచెం లూజ్గా కలుపుకుంటే మెత్తగా వస్తాయండి, అంతే, అదేం లేదు. కొంచెం ఎక్కువగా ఆనియన్ వేసేసుకొని గట్టిగా కలిపేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే అండి. తర్వాత గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడం అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలు ఈజీగా తింటారండి. క్రిస్పీగా ఉండే ఆనియన్ అయితే పిల్లలకు కుచ్చుకుంటూ ఉంటుంది, తినలేరు కదా. ఇవైతే బాగా తింటారండి, ఒకసారి ట్రై చేయండి.